దయతల సద్గురు ప్రభు మహారాజు పూజ. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ దక్షిణామూర్తి సమారంభాం శ్రీ శివరామ దీక్షిత మధ్యమాం శ్రీ బృహన్నార్య పర్యంతం వందే శ్రీ గురు పరంపర. దయతల సద్గురు ప్రభు మహారాజు పూజ. ఈరోజు మన సాంప్రదాయంలో ఉన్నటువంటి నిర్భయానంద పబ్బతి సత్తయ్య గారి యొక్క కార్యక్రమం సందర్భంగా మరి విచ్చేసినటువంటి గురువులు మరియు గురుభక్తులందరికీ కూడా జైగులర్పిస్తూ ఈ సందర్భంగా రెండు మాటలు గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కానీ అది స్టూల్ పెట్టాలా, నేను ఇందాక అన్నది అదేనమాట. అట్లా పెట్టి అట్లా పట్టుకో, కొంచెం తేలిగ్గా ఉంటుంది. ఇది స్టాండ్ వచ్చేది కాదు. సరే, కాసేపే, ఎక్కువసేపు నీకు చెయ్యి నొప్పేసినప్పుడు ఎట్లానే ఆగిపోయి. దయతల సద్గురు ప్రభు మహారాజు. మనకు పెద్దలు ఒక మాట అంటారు, ఉన్న ఊరు విడిచిపెట్టి వచ్చి తిమి పొరుగు ఊరికి ఇప్పుడు అంటారు. ఉన్న ఊరు విడిచిపెట్టి వచ్చి తిమి పొరుగు ఊరికి ఇప్పుడు అంటే మనం ఉన్న ఊరు వేరేట, పొరుగురికి వచ్చినమాట. అంటే మాది ఇప్పుడు మేము హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి పొరుగురు అంటే నకరకల్కి వచ్చినట్టు, అంతేగా. మరి మీరు ఎక్కడికి వచ్చినట్టు? మీది ఊరే కదా. అంటే మరి ఈ పాట నాకు వర్తించిద్దా, మీకు కూడా వర్తించిద్దా? మీకు కూడా వర్తించింది. అంటే అందే ఇది యూనివర్సల్గా అందరికీ వర్తించేదైతే ఆ అర్థం వేరు. ఓన్లీ లౌకికమైనటువంటి అర్థం మాత్రమే తీసుకుంటే, ఇప్పుడు శ్రీదేవి గారు కానీ, మేము కానీ, కనకరాజు గారు కానీ, మేమంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఉన్న ఊరు విడిచిపెట్టి పొరుగురికి వచ్చినామా అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇది అందరికీ వర్తించిందంటే అందరం కూడా వేరే ఊరు నుంచి ఇక్కడికి వచ్చినాం, వేరే ఊరు నుంచి ఇక్కడికి వచ్చినాం. ఏ ఊరు నుంచి వచ్చినాం మనం? ఏ ఊరు నుంచి వచ్చాను? బ్రహ్మపట్నం నుంచి. ఎక్కడి నుంచి వచ్చినాం? బ్రహ్మపట్నం నుంచి ఈ ఊరు వచ్చినాం. ఒక్కొక్కళ్ళం ఒక్కో శరీరంలో ప్రవేశించి ఉన్నాం. ఈ ఊరంటే ఇది శరీరం, ఊరంటే శరీరం. మళ్ళీ చెప్తారు కదా, ఏ ఊరయ్య మీదే ఊరు, పరబ్రహ్మ నిర్మాణమే మా ఊరు. ఏ ఊరయ్య మీదే ఊరు, పరబ్రహ్మ నిర్మాణమే మా ఊరు. మీదే ఊరు అంటే ఏమనాలా? మీ ఊరు ఎవరు నిర్మించారు అంటే మాది పరబ్రహ్మము చేత నిర్మితమైనటువంటి ఊరు. పరబ్రహ్మ నిర్మాణమే మా ఊరు. ఇది మేము కట్టుకున్నది కాదు. దీని మ్యానుఫ్యాక్చరింగ్ మేముగా చేసుకుంది. దీనికి మ్యానుఫ్యాక్చరింగ్ క్రియేటర్ ఎవరంటే పరమాత్మ. పరమాత్మ చేత నిర్మితమైనటువంటి ఊరిలోకి మనం వచ్చాం. ఓకే, మరి అంటే ఎలా? మరి మీకు ఈ వేరే పొరుగురు వెళ్ళామనుకోండి, మరి అక్కడెక్కడ ఉంటారు? అసలు ఊరు వదిలిపెట్టి పొరుగురికి వచ్చామనుకోండి, మరి అక్కడ ఎట్లుంటారు అంటే రెంట్కుంటాం. ఎక్కడుంటారు? రెంట్కు తీసుకుంటాం. మరి సొంత ఊరు కాదు కదా. సొంత ఊరు అయితే సొంత ఇల్లు ఉంటుంది. ఇప్పుడు మనకి సొంత ఊరుగా పొరుగురికి వచ్చినాం కాబట్టి ఏం చేయాలా? గెస్ట్ హౌస్లో ఉండాలి. అంటే జాబ్ చేసిండు కాబట్టి శివాకి పోతే గెస్ట్ హౌస్ ఇస్తారు. మనకి ఇస్తారా గెస్ట్ హౌజు? మన గెస్ట్ హౌస్ ఎవరు? మనకి రెంట్కే ఉండాలన్నమాట. అంటే ఆ రెంట్కు ఉండేటువంటి ఇల్లు ఏది అంటే శరీరము. ఈ శరీరము ఒక అద్దె ఇల్లు లాంటిది అని చెప్పారు. ఈ శరీరం ఎలాంటిది? అద్దె ఇల్లు లాంటిది అన్నారు. ఓకే, ఇప్పుడు అర్థమైంది. ఉన్న ఊరు విడిచిపెట్టి వచ్చి మేము పొరుగురికి ఇప్పుడు అంటే పొరుగురు వచ్చి ఒక అద్దెంట్లో ఉంటున్నాం. ఏ అద్దెల్లు ఏది? శరీరమే అద్దెల్లు. అయితే అద్దె ఇంటి మీద మమకారం నీకెందుకు? సొంతిల్లు అనుకోండి, సొంతిల్లు అయితే ఫీల్ అవ్వాలి ఏమన్నా తేడా వస్తే. ఇప్పుడు అద్దిల్లేనా ఇది? అద్దిల్లు మీద నీకు మమకారం ఎందుకు? ప్రేమలు ఎందుకు? నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు అని ఏంటి ఆరాటం ఎందుకు? ఆ పోరాటం ఎందుకు? ఇల్లు ఇల్లు అంటావు, నీ ఇల్లు ఎక్కడే మనస. మనం పాట పాడతారు కమ్మ, నాకు అంత రాదు కానీ, ఇల్లు ఇల్లు అంటావు, ఉల్లాస పడతావు, నీ ఇల్లు ఎక్కడే మనస. అల్లంత దూరాన వల్లకాటిలోన, అల్లంత దూరాన వల్లకాటిలోన నీ ఇల్లు ఉన్నదే మనస.
ఎంత క్లారిటీ చెప్పారు. ఇప్పుడు ఇది అద్దిల్లు, అసలు మన ఇల్లే కాదు, ఇది అద్దిల్లు. ఒకవేళ ఇది నువ్వు నిజంగా నీదనుకున్నా కానీ ఇల్లు అంటావు, ఉల్లాసపడతావు. ఇల్లు అంటే ఉల్లాసపడటం అంటే ప్రొద్దుటే లేవంగలోను ఒక్కసారి ఆ మొహం కడుక్కోను కూడా, కొంతమంది మొహం కూడా కడుక్కోరు, ప్రొద్దుటే లేవంగలోనే ముందు అద్దంకి ఎదురుకెళ్ళి చూసుకుంటారు. ఏమైనా మారిద్దా? ఇప్పుడు రాత్రి పడుకునేటప్పుడు అద్దంలో చూసుకొనే పడుకున్నారు, ప్రొద్దుటే లేవంగానే మళ్ళీ వెళ్ళి అద్దంలో చూసుకుంటే ఏం మారినట్టు? ఏం మారలేదు. అంటే ఉల్లాసం అన్నమాట, ఇల్లు చూసుకొని. ఓకే, ఎట్లా చూడవచ్చు. అంటే మనిషికి తన శరీరాన్ని చూసుకుంటే ఒక మమకారం ఎక్కువ అనమాట. పక్క వాళ్ళ దానికంటే తనకు శరీరం అంటే తనకి ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంటుంది అనమాట. అందుకే దీనికి అభివృద్ధి చేయడం కోసం, లేకపోతే శరీరాన్ని పోషించడం కోసం ఎన్ని కేర్ తీసుకుంటారో, ఎంత కేర్ తీసుకుంటారో అంత కేర్ తీసుకుంటారు. అర్థమైందమ్మా? ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ పెడతారు, ఏ వాటర్ పడితే ఆ వాటర్ తాగిస్తారు, ఏ వాటర్ పడితే ఆ వాటర్ తాగిరు, ఏ ఫుడ్ పెడితే ఆ ఫుడ్ పెట్టరు. అర్థమైందమ్మా? ఏ సబ్బు పెడితే ఆ సబ్బు రుద్దుతారా? ఏం బట్టలు ఉతికే సబ్బు అయితే ఏదైతే అని ఉతుకుతారు. అమ్మ ఉతకనగా భగవద్గీత చదివిండంట ఒక ఆయన. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోప్రాణి అనే శ్లోకం చదివిందంట. పరమాత్మకి ఈ శరీరం చొక్కా లాంటిదంట అన్నారు. పరమాత్మకి శరీరం అనేటువంటిది చొక్కాలని. మరి చొక్కాని రెండు సబ్బుతో ఉదిగినప్పుడు మరి ఇది కూడా చొక్కా అయితే దీన్ని కూడా రెండు సబ్బుతో రుద్దితే ఏమైందని ఎవరైనా రుద్దుతారు? విమ్ము సబ్బో రెండు సబ్బో రుద్దుతారు. అమ్మ సరుపులో నానబెడతారా? నానబెట్టరు. అంటే మళ్ళీ దీనికి కాస్ట్లీ సోప్స్ కావాలన్నమాట. నెయిల్ పెయింట్ కానీ, హెయిర్ డై కానీ, లేదా హెయిర్ ఆయిల్స్ కానీ, పేస్ట్ కానీ, బ్రష్ కానీ, ఎంత కాస్ట్లీ, ఎంత అంటే ఇవన్నీ కూడా మనం మమకారాన్ని పెంచుకొని దీనికి ఎక్కువ ప్రొటెక్షన్ అంటే ఇది ఎక్కువ రోజులు ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మనం ప్రయత్నం చేస్తాం. మరి ఎక్కువ రోజులు ప్రయత్నం చేస్తే ఉంటుందా? ఇది ఉండేటువంటిది కాదు. అందుకే ఏంటంటే అల్లంత దూరాన వల్లకాటిలోన నీ ఇల్లు ఉన్నదే మనసా. అదేంది గురువుగారు వల్లకాట్లో ఉందంటున్నారు? వల్లకాట్లో ఉందంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఆ పేరింటేనే ఎమ్మటే స్నానం చేసి వచ్చేవాళ్ళు ఉన్నారు. వల్లకాడు అనే పేరింటేనే స్నానం చేసేవాళ్ళు చాలామందిని చూశాను. మీరు చూసారో లేదు? ఎట్లా అంటే అమ్మా, ఇప్పుడు మనకి కార్డులు తీసుకొస్తారు కానీ ఇప్పుడు రోజుల్లో తగ్గిపోయినా కానీ వెనకటి రోజుల్లో అయితే నిర్యాణం కార్డులు ఇచ్చేవాళ్ళు కదా. ఎప్పుడు చాకలితో పంపిస్తారనమాట. పంపిస్తే ఆయన బయటకు వచ్చి నిల్చొని మీకు కబురు తీసుకొచ్చా అంటాడు. ఏమండి మీకు కబురు తీసుకొచ్చా అని చెప్తాడనమాట. లోపలికి రాడనమాట. వచ్చిన తర్వాత ముందు అడుగుతాడు, మీకు పలానా వాళ్ళు కార్డు పంపించారు, పలానా కార్డు మీకు ఇమ్మంటారా వద్దంటారా అని అడుగుతాడు. దానికి సిరా రాస్తారు 4 వైపున. అంటే గుర్తు కనపడాలన్నమాట. ఇప్పుడు మామూలుగా పెళ్లి కార్డుకి అయితే ఏముంటుంది? పసుపు రాస్తారు. నల్ల రంగు రాస్తారంటే ఏంటి అర్థం? నెగిటివ్ అన్నట్టు. బయట నుంచి ముందు అడుగుతారు, ఇమ్మంటారా అంటాడు. వద్దంటే వెళ్ళిపోవాలి. ఇవ్వచ్చు అంటే ఇస్తే ఆయన చూసి తీసుకోగానే తుని ఉమ్మూసి చించి బయటే గోడ మీద పడేసి, అంటే ఎందుకని? భయం అన్నమాట. మరణం అంటే భయం అన్నమాట. కానీ ఒక జ్ఞానికి మరణం అంటే భయం ఉండదు. వందే మహాభయహరం గురురాజమంత్రం. వందే మహాభయహరం సంసార సాగర సముద్ధరణైక మంత్రం బ్రహ్మాది దేవ మునిపూజిత సిద్ధ మంత్రం. వందే మహాభయహరం శ్రీ గురురాజ మంత్రం. మనకెందుకు భయం లేదు అంటే మరణం అంటే భయం కాదు. అర్థమైందమ్మా? మరణం అంటే జ్ఞానికి భయం ఉండదు. ఎందుకంటే ఆ మహాభయాన్ని పోగొట్టేటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేశాడు కాబట్టి. సద్గురు మంత్రాన్ని అనుష్ఠానం చేసినటువంటి కారణం చేత మరణ భయాన్ని పోగొట్టుకున్నాడు. ఎంతమంది ఉంటాం అంటే ఈ లోకంలో అమ్మ పోతే మళ్ళీ వస్తామో రాము అనేటువంటి భయం అన్నమాట. అర్థమేనమ్మా? ఇవన్నీ విడిచిపెట్టి పోతున్నాం అనేటువంటి ఆలోచన, తప్పన, బాధ అనేటువంటిది మనిషికి ఉంటుంది అనమాట. కానీ జ్ఞానికి ఇదంతా అశాశ్వతం అనేటువంటి దృఢత్వం ఉంటుంది. మనకి పాట చదువుతారమ్మా, వచ్చిపోయే బాట కదండి గురు కరుణ చేత చచ్చిపోతే మరల రమండి,
వచ్చిపోయే బాట గదండి గురు కరుణ చేత చచ్చిపోతే మనల రమండి. అచ్చమైన పూర్ణబోధ తెచ్చినాడు దేశికుడు, అచ్చమైన పూర్ణబోధ తెచ్చినాడు దేశికుడు. దిచ్చుతనము లేక వినీహచే నెరుకనిచ్చెదాము రండి గురుపుత్రులారా, సద్గురుని సేవకు రండి సద్భక్తులారా. వచ్చిపోయే బాట కదండి, ఇది వచ్చిపోయేటువంటి బాట కాదు. మామూలుగా మిగతా దాంట్లో అయితే పోతే మళ్ళీ రారు, అర్థమైందమ్మా? పోతారు వస్తారు, పోతారు వస్తారు, అది వచ్చిపోయేటువంటి బాట. వాళ్ళకి తెలియదు అన్నమాట, ఈ జ్ఞానం లేదు కాబట్టి పోతే మళ్ళీ కర్మ అనుభవించడం కోసం మళ్ళీ వస్తారు. చెప్తారు కమ్మా, జీవులు 84 లక్షల చావు పుట్టుకలు ఇక్కడ, ఎవరు చేసిన పాపకర్మలు అనుభవించేది అక్కడ. ఇక్కడ చేసినటువంటి కర్మలు ఇంకో శరీరాన్ని ఎక్కడైతే ధరిస్తారో అక్కడ అనుభవిస్తారు. ఎవరు? లౌకికులు, లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి జన్మకు రావాల్సిందే. కానీ మనం అలా కాదు. వచ్చిపోయే బాట కదండి గురు కరుణ చేత చచ్చిపోతే మరల రమండి. ఇది వచ్చిపోయేటువంటిది కాదు, పోతే మళ్ళా రాం, పోతే మళ్ళా రాం. రావండి, యాడికి పోతాం? ఇప్పుడు మిగతా వాళ్ళందరూ యాడికి పోతున్నారు, మనం యాడికి పోతున్నాం? మనం ఎందుకు రాం? పోయి వాళ్ళందరూ మళ్ళీ వెనక్కి తిరిగి వస్తున్నారు కదా అమ్మ, వెళ్ళిన వాళ్ళందరూ మళ్ళీ వెనక్కి తిరిగి వస్తున్నారు అన్నాం కదా. ఇప్పుడు మనం ఎందుకు వెళ్తే మళ్ళీ, ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి అందరూ కుంభమేళా వెళ్తున్నారమ్మా, వాళ్ళందరూ మళ్ళీ తిరిగి రావాలనే ఉద్దేశంతో వెళ్తున్నారా, ఇక ఇంతే సంగతులని వెళ్తారా? మళ్ళీ తిరిగి రావాలని వెళ్తున్నారు కదా. ఇప్పుడు మనం కూడా వెళ్తే అట్లే వెళ్తామా, మళ్ళీ తిరిగి రావాలని అనుకుంటామా అమ్మా? పోవుడే, మళ్ళీ తిరిగి వచ్చు లేదు, రామా రామా. అయితే అమ్మ కుంభమేళాకి వెళ్తే తిరిగి వస్తాం, కానీ అసలు పోతే మళ్ళా రాం. అంటే ఇప్పుడు మనం మరి మోక్షం అంటే లాస్ట్లో వస్తుందా, ఇప్పుడు వచ్చిద్దా? ఇప్పుడు మరి అంటారే ఏదో మోక్షం రావాలంటారు కదా. ఇప్పుడు ఆ మోక్షం అనేది పొయ్యాక రావాలా, ఉన్నప్పుడే రావాలా, మధ్యలో రావాలా? ఇప్పుడే రావాలా? ఇప్పుడే రావాలి. మోక్షం అంటే ఇప్పుడే రావాలి. ఇప్పుడు మనకి ఎంత వచ్చినట్టు, ఇప్పుడు మోక్షం రావాలన్నారు. మోక్షంలో ఎంత వచ్చినట్టు మనకి? ఇప్పుడు మొత్తం వచ్చిందా, సగం వచ్చిందా, స్టార్టింగ్లో ఉన్నామా, ఎంత అట్లుంటుందా? సగం రావటం అమ్మ, మొత్తం రావడం అట్లుంటుందా? మోక్షం అనేది ఇన్నిసార్లు వచ్చిందా అమ్మ? మోక్షం అనేది ఇన్నిసార్లు వస్తుందా? ఒక్కసారే. ఇప్పుడు మనకు వచ్చినట్ట రానట్ట? ఏం వచ్చిందా రాలేదంటే వచ్చింది, లేకపోతే రాలేదు, ఒకటే ఆన్సరు. వచ్చింది, వచ్చింది అంటే మోక్షం వచ్చింది అంటే ఇప్పుడు మళ్ళీ చావు అనేటువంటిది వేరే ఉంటుందా? అంటే ఏదో ఒకటి చస్తేనే కదా. మరణం అంటే ఏంటి? చావటం. మరణం అంటే చావటం. ఏమి చచ్చింది? దేహం. దేహాన్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళింది. చనిపోవటం అంటారు. చని అంటే వెళ్ళి, పోవటం అంటే వెళ్ళిపోయాడు అని అర్థం. చనిపోయాడు అంటే చని అంటే వెళ్ళి, చని అంటే వెళ్ళి, అర్థమైందమ్మా? మరి మోక్షం అంటే ఏది పోతే మోక్షం వస్తుంది మనకి? ఏదో ఒకటి చావాలంటారు కదా, అది చస్తే మోక్షం వస్తుందట. తిడతారు కదా, మొదలారా అని తిడతారు కదా, దాన్ని మొదలారా అంటారు. అంటే మొదలంటే ఆ మొదలేంటో, మూలం ఏదైతే ఉన్నదో మూలం ఎరికే కదా. బీజం ఇందాక అయ్యగారు చెప్పారు, అబ్బాస్ అయ్య గారు చెప్పారమ్మా, బీజం నశించాలన్నారు కదా. అలాగే మన జన్మకు కారణమైనటువంటి బీజం ఏమిటి, మన జన్మకు మూలమైనటువంటిది ఏమిటి, దాన్ని మనం కాల్చగలిగామా? మనం దాన్ని కాల్చగలిగామా అంటే ఎవరైతే దాన్ని కాల్చగలుగుతారో వాళ్ళు మళ్ళీ జన్మకు రారు. అర్థమైందమ్మా? జ్ఞానం తెలుసుకున్నటువంటి వాళ్ళకి కర్మకాండ చేయరమ్మా. అంటే మన సాంప్రదాయంలో ఎక్కువగా మన పైంగలోపనిషత్తును అనుసరించి మన సాంప్రదాయంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ దహన సంస్కారాలు చేయరన్నమాట. సమాధి చేసి పూజ చేయటం అనేటువంటిది మనకి సాంప్రదాయం అన్నమాట. ఎందుకంటే దగ్ధస్య దహనం నాస్తి, పక్వస్య పచనం నాస్తి. దగ్ధస్య దహనం నాస్తి, పక్వస్య పచనం నాస్తి. జ్ఞానాగ్ని దగ్ధ దేహస్య నచ శ్రాద్ధం నచ క్రియా. ఇది పైంగులోపనిషత్తులు. దగ్ధస్య దహనం నాస్తి, ఒకసారి కాల్చిన దాన్ని మళ్ళీ కాల్చవలసిన అవసరం లేదు.
పక్వస్య పచనం నాస్తి. ఒక్కసారి వండిన దాన్ని మళ్ళీ వండవలసిన అవసరం లేదు. ఒకసారి కాల్చితే మళ్ళీ కాల్చాల్సిన అవసరం లేదు, ఒకసారి వండితే మళ్ళీ వండవలసినటువంటి అవసరం లేదు. దగ్ధస్య దహనం నాస్తి పక్వస్య పచనం. జ్ఞానాగ్ని దగ్ధదేహస్య, జ్ఞానాగ్ని దగ్ధదేహస్య. జ్ఞానం అనేటువంటి అగ్ని చేత దహనము చేయబడినటువంటిది. అర్థమైందమ్మా? జ్ఞానం అనేటువంటి అగ్ని చేత ఎవరైతే కాల్చుతారో, అలా కాల్చినటువంటి వారికి, అలా కాల్చుకున్నటువంటి వారికి, అంటే ఎవరి శరీరాన్నైతే వాళ్ళు కాల్చుకుంటారో మళ్ళా వేరే వాళ్ళు వచ్చి కాల్చవలసిన అవసరం లేదు. మన శరీరాన్ని మనం కాల్చుకుంటే వేరే వాళ్ళు వచ్చి కాల్చరు అని అన్నాను అనుకో. అందుకే ఒక ఆయన మొదలు పెట్టినామంట, పొయ్యి కాడికి పోయిండు, శరీరాన్ని కాల్చుకోవద్దు అన్నారని చెప్పి పొయ్యి మీద నిప్పుల మీద చేయి పెట్టిండు, కాల్చుకున్నట్టేనా? అట్లా చెప్పింది అమ్మ. దగ్ధస్య దహనం నాస్తి అంటే జ్ఞానాగ్ని దగ్ధదేహస్య అంటే ఇక్కడ భౌతికమైనటువంటి అగ్నిహోత్రంతో కాల్చుకోవడం కాదు చెప్పింది ఇక్కడ. జ్ఞానం అనేటువంటి అగ్ని చేత దహనం చేసుకోవాలి. దేన్ని దహనం చేసుకోవాలి? దేన్ని దహనం చేసుకుంటే మళ్ళీ జన్మకు రాకుండా ఉంటావు అంటే నీ జన్మకు కారణభూతమైనటువంటి లింగ శరీరము అనేటువంటిది ఏదైతే ఉన్నదో, జన్మకు వచ్చేటువంటిది ఇదే. ఇది ఇక్కడే పుట్టింది, ఇక్కడే పెరిగింది, ఇక్కడే కాలిపోతుంది. దీన్ని కాల్చడానికి నువ్వు వేరే ఏ శాస్త్రం చదవక్కలా. ఈ శరీరాన్ని కాల్చడానికో ఈ శరీరాన్ని పోర్చడానికో ఏ మంత్రం చదవాల్సిన అవసరం లేదు. దీనికోసం ఏమీ ప్రయత్నం చేయక్కర్లేదు. ఏమీ చేయకుండా ఊరు బయట పడేసినా దానంతరం అదే కుళ్ళిపోయింది, పంచభూతాల్లో లయమైపోయింది. దీనికోసం ప్రయత్నం ఏం చేయాల్సిన అవసరం ఏముంది? కొన్ని సాంప్రదాయాల్లో రకరకాల ఆచరణలు. కొన్ని సాంప్రదాయాలు అయితే శరీరం మొత్తాన్ని ముక్కలు ముక్కలు చేసి ఆకాశంలోకి ఇసిరేస్తారన్నమాట పక్షులకి. కొంతమంది సిక్కులోళ్ళు. కొంతమంది ఏం చేస్తారంటే శరీరాన్ని తీసుకెళ్ళి నీళ్ళలో వేస్తారు, కొంతమంది అగ్నిలో కాల్చుతారు, కొంతమంది మట్టిలో పూర్తి చేస్తారు. అంటే శరీరాన్ని నువ్వు ఎట్లయినా శిథిలం చేయి, నువ్వు చేసినా చేయకపోయినా అది డిస్మాంటిల్ అయిపోయింది. దానికోసం నువ్వు పెద్ద ప్రయత్నం చేసేదే ఉంది. ఈ శరీరంలో ఉన్నటువంటి జీవుడు ఎప్పుడు వెళ్ళిపోయినటువంటి ఆ క్షణం నుండే ఇది డీకంపోజ్ అవుతుంటుంది. దీంట్లో ఉన్నటువంటి మొత్తం కూడా నశించిపోతూ ఉంటుంది, మార్పు వచ్చేస్తుంది. 4 రోజులైతే ఎంత వాసన వచ్చింది అసలు. అంతేందుకమ్మా, ఎలక చనిపోయింది అనుకో ఎప్పుడన్నా ఇంట్లో ఎంత వాసన వచ్చింది? అది ఎక్కడుందో కాని రాదు, ఒకటే వాసన వచ్చింది. ఇక పెర్ఫ్యూమ్లు కొట్టుకొని అది ఎండి డ్రై అయిపోయిన తర్వాత దాంట్లో ఉన్న మోసన మొత్తం పోయిందాకా వాడుతూనే ఉంటాం. అవునా కదా? అలాగే ఇక్కడేమని చెప్తున్నానంటే జ్ఞానాగ్ని దగ్ధదేహస్య, జ్ఞానం అనేటువంటి అగ్ని చేత ఒక శరీరాన్ని కాల్చాలంట. ఆ శరీరాన్ని కాల్చుకున్నటువంటి వాడు పోతే మళ్ళా రాడు. దాన్ని లింగ శరీరము అన్నారు, లేకపోతే కారణ శరీరము అన్నారు. అంటే అదే కర్మలను, జీవుడి యొక్క కర్మలను ఆవరణగా కలిగి ఉన్నటువంటి శరీరము కారణ శరీరము అంటారు. ఎవరైతే సద్గురుముఖతః జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ యొక్క హృదయ గ్రంథిని విచ్ఛేదితం చేసుకొని కారణ శరీరాన్ని దగ్ధం చేసుకుంటారు, జ్ఞానము చేత కారణ శరీరాన్ని దగ్ధం చేసుకుంటారు, ఆవరణ విచ్ఛేదితం చేసుకుంటారు, అలాంటి వారు మళ్ళీ పుట్టరు. వాళ్ళు పుట్టవలసినటువంటి అవసరం లేదు అని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ఆ జ్ఞానం మనకి కలిగిందా లేదా? కలిగింది కదా. మనకి ఇప్పుడు మోక్షం వచ్చినట్టే కదా. మళ్ళీ ఈ శరీరం మీద మమకారం మనకుంటుందా? ఇంత జ్ఞానం పొందిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళను, తలనొప్పి వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళను, డాక్టర్ గారు చెప్పిండు రేపు మధ్యాహ్నం కట్ ఆఫ్ అన్నాడు, రేపు మధ్యాహ్నం 2:32, రేపు మధ్యాహ్నం 2:32 కట్ ఆఫ్ అన్నాడు. ఓకే థ్యాంక్ యూ సార్ అని చెప్పి వస్తావా? ఎంతమంది ఉంటారు? రేపు మధ్యాహ్నం 2:32 కట్ ఆఫ్ అంటే థ్యాంక్స్ చెప్పి డాక్టర్కి చాలా గుడ్ న్యూస్ చెప్పారు సార్. మరి ఎప్పుడో తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. చెప్పకుండా పోవురా తప్పును ఎలుక ఎప్పటికీ నమ్మకు, చెప్పకుండా బోబు ఎరుకను ఎప్పటికీ నమ్మబోకురా. ఎప్పుడో ఏ వేళనో మని చప్పుడైనా చేయకుండా చెప్పకుండా బోవురా తప్పుడు ఎరుక ఎప్పటికీ నమ్మకు,
చెప్పకుండా పోయిందంట. ఒకవేళ చెప్పారనుకో మనం ఎలా ఫీల్ అవుతాం? ఒకవేళ చెప్పారనుకో, డాక్టర్ గారు చెప్పిండు అనుకో, రేపు మధ్యాహ్నం అన్నాడు, రేపు కాదు ఎల్లుండి అని చెప్పారు, ఎలా ఫీల్ అవుతాం? అంటే జ్ఞాని అయినటువంటి వాడు మోక్షాన్ని పొంది ఉంటాడు కాబట్టి ఇక చింతించడు. ఆయనకు ప్రత్యేకత ఏం లేదు. నువ్వు ఉంటావని చెప్పినా ఏమి అనుకోడు, నువ్వు పోతావన్నా కానీ ఏం ఫీల్ అవడు. ఎందుకంటే ఈ శరీరము ద్వారా చేయవలసినటువంటి కర్తవ్యం ఏదైతే ఉన్నదో, ఈ శరీరము ద్వారా పొందవలసినటువంటి లక్ష్యం ఏదైతే ఉన్నదో, లక్ష్యాన్ని పొంది ఉన్నాడు, లక్ష్యాన్ని చేరి ఉన్నాడు, కర్తవ్యాన్ని పూర్తి చేసుకొని ఉన్నాడు, గురువును ఆశ్రయించాడు, గురువు ద్వారా సాంఖ్య తారక అమనస్క పరిపూర్ణ బోధనను గ్రహించాడు, భ్రాంతులన్నిటినీ కూడా విడిచిపెట్టాడు, భ్రమలన్నింటినీ కూడా విడిచిపెట్టాడు. కనుక ఇంక అతనికి దేని మీద వ్యామోహం లేదు, దేని మీద ఆలోచన లేదు, కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటాడు, చాలా ఆనందంగా ఉంటారు. ఇందాక శ్రీదేవి గారు చెప్పారు, ఎవరు ఏడవద్దు, ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇది జ్ఞానుల సభ, ఇక్కడ అందరూ జ్ఞానులు ఉన్నారు. జ్ఞానులు దేనికోసం దుఃఖిస్తారు? ఎవరు దుఃఖిస్తారు? అజ్ఞానులు దుఃఖిస్తారు. మరి జ్ఞానులు దుఃఖిస్తారా? అసోస్యాననవచోచస్వం ప్రజ్ఞావాదాంశ భాసతే గతాసూన గతాసుంచ నానుశోచంతి పండితా. ఓ అర్జున, గడిచిపోయిన దాని గురించి కానీ, రాబోయే కాలంలో జరగబోయేటువంటి భవిష్యత్తును గురించి కానీ, భూతకాలాన్ని గురించి కానీ, భవిష్యత్తును గురించి కానీ, వర్తమానాన్ని గురించి కానీ పండితుడైనటువంటి వాడు చింతించడు, శోకించడు. మరి నువ్వు పండితుడుగా, నువ్వు భక్తుడివి కదా, నువ్వు జ్ఞానివి కదా, ఏంది అలా దుఃఖిస్తావు? నాకు అర్థం కావట్లేదు. దా కూర్చో, నీకు అర్థమయ్యేట్లు నేను చెప్తాను చెప్పి భగవద్గీతను బోధించడం అనేటువంటిది జరిగింది. భగవద్గీత మొత్తం విన్న తర్వాత నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా త్వత్ప్రసాదాన్ మయాశ్చ్యుత. హే పరమాత్మ, నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా. స్మృతి అంటే నా యొక్క స్మృతికి ఇప్పుడిప్పుడే అందుతుంది, నాకు ఇప్పుడిప్పుడే గుర్తుకొస్తుంది నేనేంటి అనేటువంటిది, నా స్వరూపం ఏంటో, నాకు స్వరూప జ్ఞానం అనుభవంలోకి వస్తుంది. ఇప్పుడు నేను మర్చిపోయిన దాన్ని గుర్తుకొచ్చింది, నాకు ఇప్పుడు మర్చిపోయింది గుర్తుకొచ్చిందంట. ఇప్పుడు మనం ఏమన్నా మర్చిపోయినావా? అర్జునుడికి 700 శ్లోకాలు అయిన తర్వాత గుర్తుకొచ్చిందంట. అర్జునుడికి 700 శ్లోకాలు అయిన తర్వాత గుర్తుకొచ్చిందంట. మరి మనకెమ్మటే గుర్తుకొచ్చింది. అసలు ఇంతకీ అర్జునుడు మర్చిపోయింది ఏంటి, శ్రీకృష్ణ పరమాత్మ గుర్తు చేసింది ఏంటి? ఏ కనకరాజు గారు, అర్జునుడు నేను ఆత్మను అనే విషయాన్ని మర్చిపోయాడు. అర్జునుడు ఏం మర్చిపోయిందంటే నేను ఆత్మను, నేను బ్రహ్మము, అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానాన్ని కోల్పోయాడు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ బోధ చేస్తే ఏం గుర్తుకొచ్చిందంటే, అమ్మయ్య నేను శరీరం కాదనే విషయం నాకు ఇప్పుడు బోధపడింది, నేను ఆత్మను అనే విషయం నాకు గుర్తుకొచ్చింది. మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి? మనకి ఇవ్వాల్సిన అప్పులు కాదు, అర్థమైందమ్మా? ఎవరెవరు ఎంత ఇవ్వాలి ఇవి కాదు, మనకు గుర్తుండాల్సింది ఏం గుర్తు రావాలా? మనకేం గుర్తు రావాలా? నేను బ్రహ్మము అనే విషయం గుర్తు. అంటే ఇప్పుడు మనం బ్రహ్మం కాదా మళ్ళీ గుర్తు చేసుకోవాలా అమ్మా? ఇప్పుడు మనం గుర్తు చేసుకుంటేనే బ్రహ్మం అవుతామా, గుర్తు చేసుకోకపోతే బ్రహ్మం కాదా అమ్మా? ఇప్పుడు అవును, నేను ఇప్పుడు గుర్తు చేసుకోవాలి, నేను పరమాత్మ స్వరూపాన్ని, అహం బ్రహ్మస్మి తత్వమసి బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ తత్వమసి బ్రహ్మ అనే మంత్రం చదువుకోవాలా? చదువుకోకపోతే మాత్రం మనం కాదా? ఇప్పుడు మనం అంటే తెలుసుకున్నాం, చదువుకున్నాం. ఇప్పుడు బయట చాలామంది ఉన్నారు రోడ్డు మీద, వాళ్ళందరూ కూడా పరమాత్మ స్వరూపాలు, అవునా కాదా? మనమే తెలుసుకున్న మనమే పరమాత్మ స్వరూపులమా? లోకంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా పరమాత్మ స్వరూపాలేనా అమ్మా? అందరూ పరమాత్మ స్వరూపాలే. కాబట్టి వాళ్ళకు మనకు డిఫరెన్స్ ఏంటంటే, నేను పరమాత్మను అనే విషయం నేను తెలుసుకున్నా, వాళ్ళు పరమాత్మ అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేదు. జస్ట్ డిఫరెన్స్ అంతే. మనకైనా తెలిసేది కాదు, మనం గురువుగారి దగ్గర పోయినాం కాబట్టి గుర్తు చేశారు, నాయన నువ్వు శరీరం కాదు, నీవు దేహం కాదు, నీవు అహం బ్రహ్మస్మి సోహమస్మి నీవు బ్రహ్మము అని గుర్తు చేస్తే అప్పుడు నాకు దృఢమైంది. అర్జునుడు కూడా అదే చెప్తారన్నమాట. నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా. నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది. ఏం గుర్తుకొచ్చింది? నేను బ్రహ్మము అనే విషయం నాకు గుర్తుకొచ్చింది. ఐ యామ్ హ్యాపీ. ఇది ఫస్ట్ స్టెప్
సాధకుడు ఎక్కవలసినటువంటి మొదటి మెట్టు, తర్వాత పరిపూర్ణ. ఓకే అమ్మ. దయతల సద్గురు ప్రభు మహారాజ్ అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.